బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి సినిమా ఇదే కావడంతో జనాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నడుమ నేడు పాన్ ఇండియా స్థాయిలో హరిహర వీరమల్లు సినిమాగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఇక క్రిష్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. చాలా చోట్ల ర్యాలీలు, పాలాభిషేకాలతో హల్చల్ చేస్తున్నారు. అయితే సినిమాలకు ఫేమస్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి సినిమా ఇదే కావడంతో జనాల్లో రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ పరిస్థితుల నడుమ నేడు పాన్ ఇండియా స్థాయిలో హరిహర వీరమల్లు సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మా ఫిలిం రిపోర్టర్ అశోక్, చెప్పండి, ఇక్కడ హరిహర వీరమల్లు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ అయింది. అసలు థియేటర్ల వద్ద పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. హరిహర వీరమల్లు బాక్స్ ఆఫీస్ ని ఒక రకంగా షేక్ చేస్తుంది. బుకింగ్స్ లోను, అడ్వాన్స్ బుకింగ్స్ లోను, అలాగే ఎక్కువ హైయెస్ట్ కలెక్షన్స్ అంటే ఫస్ట్ డేనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం కానీ అన్ని చూస్తుంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రమోషన్ స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి బజ్జు ఓ తారాస్థాయికి వెళ్ళిపోయింది. వరుసగా అంటే బుకింగ్స్ కూడా ఎన్నడూ లేని విధంగా, అంటే పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి చాలా ఉంది. ఆయన ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం హోదాలో కూడా ఈ సినిమా చేసింది రిలీజ్ అవ్వడం. దీంతో 4 years గా ఈ సినిమా పైన చాలా కష్టపడి ఎన్నో వ్యయ ప్రయాసాల గురించి ఏం రత్నం కూడా నిర్మించడం. సో పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా హిస్టారికల్ జోనర్ ఉన్న సినిమా ఫస్ట్ టైం కావడం, ఒక కొత్త కోణంలో చూడడంతో అభిమానులు కూడా ఎట్లయినా చూడాలి అనేది చూస్తున్నాము. అండ్ మనం దీన్ని బట్టి చూడవచ్చు, పెయిడ్ ప్రమోషన్స్ కొన్నిటికి పర్మిషన్ ఇస్తే అంటే అంతకు మించి ఎక్కువ రావడంతో థియేటర్స్ కూడా 9:30 23వ రాత్రి 9:30 నుంచే ఈ యొక్క పెయిడ్ ప్రమోషన్ స్టార్ట్ అయ్యి ఎక్కడ చూసినా ఎక్కడ సోల్డ్ అవుట్, ఎక్కడ కూడా ఒక టికెట్ కూడా లేదు. దానికి ₹1000 పైన టికెట్ అయినప్పుడు కూడా అభిమానులు తీసుకోవడం జరిగింది. అంటే ఎక్కువ డిమాండ్ కూడా ఉంది, ఎక్కువ స్క్రీన్స్ కూడా రావడం జరిగింది. ఇక 2 రాష్ట్రాల్లో కూడా టికెట్ రేట్స్ పెంచినప్పటికీ కూడా అభిమానులు ఎక్కడ కూడా వెనక్కి దగ్గరలేదు. ఖచ్చితంగా ముందుకెళ్తానంటే సినీ అభిమానులు, ముఖ్యంగా అభిమానులు అయితే కావచ్చు, సినీ అభిమానులు కూడా ఈ 4 రోజులకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. బుకింగ్స్, ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం ఒక రికార్డు ఉంది. ఆ రికార్డును కూడా ఈ అంటే అంత ముందు ఉన్నటువంటి రికార్డ్స్ ని బ్రేక్ చేసినట్టు అనుకోవచ్చు. ఈ రోజు గురువారం రిలీజ్ అవుతే సండే వరకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా హోరాహోరీగా ఉంది. థియేటర్ స్క్రీన్స్ అనుకున్న దానికంటే కూడా నిన్న ఎక్కువైంది. ఈ రోజు నైట్ షోకి వచ్చినటువంటి రెస్పాన్స్ బాగుందనే రెస్పాన్స్ రావడంతో కూడా మరిన్ని థియేటర్స్ కూడా పెరుగుతాయని చెప్పేసి నిర్మాతలు చెప్తున్నారు. అంటే అనుకున్న దానికంటే కూడా ఉంది. అయితే థియేటర్స్ మాత్రం ఫ్యాన్స్ మాత్రం ఒక హంగామా ఉంది, ఒక పండగ వాతావరణం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చింది. పవన్ కళ్యాణ్ మంచి సినిమా ఇచ్చాడు, మాకు చాలా ఫ్యాన్స్ కావాల్సినటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, కొత్త కోణంలో చూపించాడు అనేది అంటున్నారు. అసలు హోరాహోరీ అంటే సింగిల్స్ థియేటర్స్ దగ్గర మాత్రం మాస్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు. టోటల్ గా సినిమా టాక్ రావడంతో కూడా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే బాణాసంచలు కాలుస్తున్నారు, డాన్స్ ర్యాలీలు తీస్తున్నారు, అంటారు మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చేస్తున్నారు. దీనికి సంబంధించి అంతేకాకుండా పొలిటికల్ గా కూడా కొన్ని కూడా కొంతమంది బైకాట్ చేయాలనేటువంటి నినాదం వచ్చినా కూడా అంతకు మించి రెట్టింపులో కూడా టికెట్స్ సేల్ అవ్వడం, సోల్డ్ అవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. వెన్నెల మొత్తానికి మాత్రం ఈ సినిమాపై మాత్రం అంచనాలు ఏ స్థాయి కూడా తగ్గినట్టు లేవు. అంతా చాలా స్థాయికి వెళ్ళేటువంటి కలెక్షన్స్ ఉన్నాయి కానీ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి చూసాం. సో ఓవరాల్ గా మాత్రం సినిమాకి కావాల్సిన మునుపెన్నడూ లేని విధంగా దీనికి సంబంధించినటువంటి బుకింగ్స్ కావచ్చు, లేవచ్చు ఫ్యాన్స్ హంగామా అవ్వచ్చు, కలెక్షన్స్ కావచ్చు,
చాలా బాగుంది. థియేటర్స్ కూడా పెరుగుతున్నాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా క్రేజ్ ఎలా ఉంది. అంటే ఫ్యాన్సే కాకుండా సినీ అభిమానులందరూ కూడా సినిమా చూడటానికి ఎంత ఆసక్తి చూపుతున్నారని చెప్పొచ్చు. పొలిటికల్ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా ట్వీట్స్ చేయడం, సినిమాపై కూడా మాట్లాడడం, నిన్న సెలబ్రిటీ షోలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందాన్ని వ్యక్తం చేయడం, ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని చెప్పడం అన్నమాట మరింత కేజీని పెంచింది. ఈ సినిమా మాత్రం మరో మెట్టుగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఉంటుంది. ఇది మొఘలులకు సంబంధించినటువంటి స్టోరీని కూడా చూడండి. భారతదేశంగా ఈ స్టోరీని కూడా ఇతివృత్తం ఉండడంతో కూడా ఇది పాన్ ఇండియా లెవెల్లో కూడా మంచి రికార్డ్స్ సాధిస్తున్న నమ్మకం మాత్రం నిర్మాతలకు ఉంది. వెనుల థ్యాంక్ యూ అశోక్.